మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందువుల్లో చనిపోయిన ప్రతి ఒక్కరూ వారి యొక్క అస్థికలను పవిత్రమైన నదుల్లో కలపాలని కోరుకుంటుంటారు. అలాగే ఈ చనిపోయిన వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు దాదాపుగా ఉన్న వాళ్ళు కాశీలో కలుపుకుంటూ ఉంటారు. ఆ ఉత్తర కాశీ అంటారు దాన్ని. కొంతమంది ఇక్కడ మన హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కొలన్పాక దగ్గర ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అంటే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు వారి కుటుంబాల్లో చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అస్థికలను ఇక్కడ కలుపుతూ ఉంటారు. గుడి పక్కనే ఉన్నటువంటి నది ఉంది. ఆ నదిలో నీళ్లు లేకపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కొలనులో మాత్రం ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. అంటే ఈ ఆలయం మాత్రం కొన్ని యుగాలు, అంటే దాదాపుగా 4 యుగాల క్రితం ఏర్పడినటువంటి ఈ పురాతనమైన ఆలయంలో దర్శించుకొని వారి యొక్క అస్థికలను ఈ నదిలో కలిపినట్టయితే వారి ఆత్మ శాంతి కలుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ అయ్యవార్లు చెప్తున్నారు. అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి, అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఎప్పుడు ఏర్పడింది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం నుండి కొలనపాక గ్రామంలో దగ్గర రాఘవపురం 2 కిలోమీటర్ల దూరంలో విశ్వేశ్వర స్వామి సమేత ఈ అన్నపూర్ణేశ్వరి స్వామి వారు కాశీ తర్వాత 2వ కాశీ ఇక్కడ పేరుగాంచింది. ఇక్కడ నేను ఈ ఆలయ వంశపారపర్యంగా పూజారులుగా 4 యుగాల నుండి మా తాతల దగ్గర నుండి నిర్వహిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ ఆలయము కాశీ తర్వాత 2వ కాశీగా పేరుగాంచడానికి స్వయంభూ విశ్వేశ్వర స్వామి వారు అక్కడ కాశీలో ఉన్నటువంటి గంగా వాటర్, వారణాసిలో ఉన్నటువంటి గంగా నీరు అనేటిది ఇక్కడికి భూమి లోపల నుంచి ఉద్భవించి కాశీ బుగ్గ, దక్షిణ కాశీ బుగ్గగా ఏర్పడి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసిండ్రు. 4 యుగాల నాడే త్రేతాయుగం, త్రూతాయుగం, ద్వాపారం, కలియుగం 4 యుగాల నాడు ఉత్తర స్థానం కంటే దక్షిణ స్థానం ఇది పవిత్రమైందన్న దాని ఉద్దేశంతో ఆ స్వామివారు ఇక్కడ ఉద్భవించి భక్తుల కోరికలు, మన తెలంగాణలో ఉన్నటువంటి భక్తులందరి కోరికలు నెరవేర్చడానికి, పాడి పంటలు కలగడానికి అన్నపూర్ణేశ్వర స్వామివారు ఇక్కడ వెలిసి 4 యుగాల నుంచి ఉన్నారు. అంటే ఈ ఆలయం అంటే దాదాపుగా 4 యుగాల క్రితం ఏర్పడింది కాబట్టి అప్పటి నుంచి అంటే ఇక్కడికి అస్థికలు కలపడానికి వస్తూ ఉంటారు. ఈ కాశీలో ఉన్నటువంటి వాటరు ఇక్కడికి ఉద్భవించేలాగా ఆ స్వామివారు ఇక్కడికి ఉద్భవించింది కాబట్టి ఆ కాశీ తర్వాత 2వ కాశీ కాబట్టి ఆ కాశీలో చనిపోయిన వాళ్ళ అస్థికల నిమగ్నం, కర్మ కార్యక్రమాలు ఏ విధంగానైతే నిర్వహించడానికి వెళ్తారో ఇక్కడ కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అంత దూరం బోలినటువంటి వాళ్లకు ఇది 2వ కాశీగా పేరుగాంచునని ఈ స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసిరు కాబట్టి కాశీ గంగానే ఇక్కడ ఉద్భవించింది కాబట్టి అక్కడ ఉన్న గంగ ఇక్కడికి వచ్చినందుకు ఆ గంగలో కలిపితే అక్కడ కలిపినంత పుణ్యం అని ఇక్కడ చనిపోయిన వాళ్ళ అస్థికలు, పిండ ప్రదానం, సర్వ కార్యక్రమాలు, కర్మ కార్యక్రమాలన్నీ కాశీలో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ వచ్చి భక్తులు ఈ దగ్గర చుట్టుముట్టు ఉన్న 4 జిల్లాల నుండి వచ్చి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు చేసుకుంటారు. అంటే ఇక్కడ ఈ కొలనుకు సంబంధించిన దగ్గరలో ఒకటి బావి ఉంది. ఆ బావిలో ఎప్పటికీ వాటర్ ఉంటాయని చెప్పేసి చెప్తాను. ఎంత కరువు వచ్చినా గానీ వాటర్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నా, అది నిజం. కాశీ నుండి ఆ కోనేరులోకి కాశీ గంగ భూమి లోపల నుంచి ఇక్కడికి బుంగబడి ఆ ఊట ద్వారా అక్కడ ఆ ఒక సాధు యోగ ఋషి వాళ్ళ బెత్తం కట్టే వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే ఆ బెత్తం కట్టే కొట్టుకు వచ్చి ఇక్కడ భూమి లోపల నుంచి నాలబోరం కూడా ఉద్భవించి ఇక్కడ ప్రత్యక్షమైంది కాబట్టి ఆ ఆనమాల ద్వారా కాశీ నుంచి ఇక్కడ గంగ ఉద్భవించింది అన్న చేత అప్పుడు స్వయంభూ విశ్వేశ్వర స్వామి శంకరుడు కూడా ఇక్కడ ప్రత్యక్షమై ఆ స్వామి వారికి ఇక్కడ కాశీ నుంచి ఈ వాటర్ ఉద్భవించడం చేత బెత్తం కట్టె కొట్టుకొచ్చిందని చెప్పడం చేత ఇక్కడ ఆలయం నిర్మించి 4 యుగాల నుంచి ఈ విధంగా ఇక్కడ నడుస్తున్నది. అంటే రోజువారీగా చూస్తూ ఉంటే దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది రోజు? పురాతన కాలంలో ఈ వెనకటి పురాతన పెద్ద మనుషుల వరకే వచ్చేవాళ్ళు ఎద్దుల బండి కట్టుకొని. ఇప్పుడు చాలా మంది అధికంగా అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అధికంగా రోజు డైలీ ఒక 100 మంది వరకు వస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడో ఒక నెలకొకరు, వారానికి ఒకరు వచ్చేవారు. ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులను తెలిసి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సౌకర్యార్థం ఏమి వసతులు లేవు. ఆలయం నుంచి ఇక్కడికి రావడానికి సొంత వెహికల్ ఉంటేనే రావడం అవుతుంది, కిరాయి వెహికల్ కట్టుకుంటే రావడం అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా వాటరు, ఉండడానికి రూమ్స్ సౌకర్యం, లేడీస్ వస్తే బాత్రూమ్స్, ఇవన్నీ సౌకర్యాలు లేక కూడా కొంత పబ్లిక్
తగ్గిపోతున్నారు. ఈ సౌకర్యాలన్నీ దాతలు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎవరైనా పూనుకొని చేసినట్లయితే ఇంకా ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క అస్థికలు కలపడం అనేది కాదు, ఈ ఇక్కడ కార్తీక మాసంలో ఉసిరికాయలు పెట్టుకొని కాశీలో స్నానాలు చేయాలని, కార్తీక దీపాలు ఇక్కడ పెట్టాలని చాలా మంది భక్తులు, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి శుభకార్యాలు కూడా చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. మళ్ళీ శివరాత్రి కూడా అభిషేకాలకు కూడా చాలా మంది భక్తులు వస్తారు, కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ సర్వ తీర్థయాత్రలు తిరిగిన తర్వాత చివరాఖరికి కాశీ యాత్ర చేయాలని శాస్త్రాలలోనే ఉన్నది. కాశీ యాత్ర చేస్తేనే సర్వ పాపాలు తొలగిపోయేటి. అందుచేత సర్వ తీర్థయాత్ర చేసిన తర్వాత యాదగిరి గుట్టకొచ్చి కొలనపాకల కోటిలింగాలు చూసుకొని ఈ దక్షిణ కాశీలో స్నానం చేసుకొని భక్తులు చాలా మంది పురాతన కాలంలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ చరిత్రలు ఎవరు తెలియని ఎడల భక్తులు రాలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు కాశీకి వెళ్ళాలని చాలా మంది కోరిక ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినా గానీ కాశీకి వెళ్ళినట్టుగానే ఉంటుంది. కాశీకి పోయిన దానికంటే పవిత్రత, కాశీకి పోయిన దానికంటే పుణ్యక్షేత్రం ఇది అని చెప్పని శాస్త్రాలలో ఉన్నది. పురాతన యోగులు, ఋషులు, మునులు కూడా చెప్పారు. ఎందుకంటే ఆ కాశీ ఉత్తర స్థానాన ఉన్నది కాబట్టి, ఉత్తరప్రదేశ్ లో ఉంది కాబట్టి ఉత్తర కాశీ. పొద్దున్న లేవగానే ఉత్తర ప్రయాణం చేయకూడదు. ఉత్తర ప్రయాణం చేసి కూడా ఆ కాశీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ దక్షిణ ప్రయాణం చేసి దక్షిణ కాశీలో స్నానం ఆచరించి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలి. అది శాస్త్రాలలో ఉన్నది. నా పేరు చంద్రయ్య, మాది రావణపల్లి గుండాల మండల్. ఇక్కడ కాశీబుగ్గలో మా బామ్మారిది పార్టీ కలపడానికి వచ్చినామండి. కాశీ పోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కొంచెం మాకు పుణ్యం దక్కుతుందని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆనవాయితీ నుండి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసాం. మేము జనగాం నుంచి వచ్చినామండి. ఇది కాశీకి వెళ్ళలేక అదే పుణ్యక్షేత్రం. ఇక్కడ అంత ఓల్డ్ ఇక్కడ ఈ బావి కాబట్టి ఇందులో మా డాడీ వల్ల అస్థికలు కలపడానికి ఇక్కడికి వచ్చినామండి. మేము మాకు ఏదో ఇట్లా అంత దూరం పోలేక దీనికి ఎక్కువ చాలా పురాతనమైన బావి కాబట్టి తెలుసుకొని అస్థికలు చేయడానికి వచ్చినాం. అవును, నా పేరు శ్రీను, బ్రాహ్మణపల్లి, మా గుండాల మండలం. మా అన్నయ్య, మా బ్రదర్ చనిపోయిండు. కాశీ పోలేని పరిస్థితి వలన ఈ కొలంలో ఇక్కడికి వచ్చాం అస్థికలు కలపని. మా బ్రదర్ చనిపోతే ఈ బొక్కలు కలపనికి వచ్చినాం. వేరే అక్కడ ఓనికి మాకు లేక ఇక్కడ దగ్గరని ఇక్కడ వచ్చినాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ ఆలయం హైదరాబాద్ కు అతి దగ్గరలో 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి రావడానికి ఉప్పల్ నుంచి ఆలేరుకి వచ్చి, ఆలేరు నుంచి కొలన్పాక రూట్ లో వచ్చిన తర్వాత ఇది రాఘవాపూర్ అనే గ్రామంలో ఇది ఉంది. దాదాపుగా అంతకుముందు కొలన్పాక అని పిలిచేవారు, కానీ ఇది రాఘవాపూర్ అనే గ్రామం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఇక్కడికి ఎవరైనా రావచ్చు. అదే విధంగా ఈ అతి పురాతనమైనటువంటి ఆలయం చూస్తుంటే మాత్రం దాదాపుగా చూడండి, అదంటే ఎన్ని యుగాల కింద, 4 యుగాల కింద ఏర్పడినటువంటి ఈ స్తంభాలను చూస్తుంటే, లేదంటే పైన ఉన్నటువంటి దేవతామూర్తులకు సంబంధించినటువంటి కట్టడాలు చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఈ ఆలయానికి మాత్రం దీన్ని సౌకర్యాలు పెంచాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది. ఈ ఆలయానికి సౌకర్యాలు పెంచితే మాత్రం ఖచ్చితంగా చాలా మంది, అంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళు మాత్రం చాలా మంది వచ్చి ఇక్కడే ఈ అస్థికలను కలిపే కార్యక్రమం కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఈ ఆలయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా చాలా మంది భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేదంటే మినిస్టర్సే గాని పట్టించుకొని ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా ఎట్లా, అంటే ఉత్తర కాశీ ఏ విధంగానైతే ఉంటుందో సౌకర్యాల పరంగా, ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ ఆలయానికి అలాంటి సౌకర్యాలు కల్పిస్తే మాత్రం వెళ్ళలేని వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ అస్థికలు కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉన్నారు, ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ హారున్తో సతీష్, రాఘవాపురం.